ప్రజల తరపున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం మా పంతా మారదు అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రైతు ప్రయోజనాలను కానీ, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను కానీ, ఉద్యోగస్తుల ప్రయోజనాలు కానీ, నిరుద్యోగుల ప్రయోజనాలను కానీ, మహిళల యొక్క ప్రయోజనాలను కానీ, పేదరికంలో ఉండే కుటుంబాల యొక్క అవసరాలను కానీ మేము ప్రస్తావిస్తాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం, పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. మీరు ఎన్నెన్నో కేసులు పెట్టండి, ఎన్నిసార్లను మమ్మల్ని జైలుకు పంపండి, మా పంతా మాత్రం ప్రజల కోసం మారదు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎవరి కోసం సమాధానం ఇవ్వకపోయినా, ఎవరి విషయంలో మీ న్యాయంగా ప్రవర్తించకపోయినా కనీసం బువ్వ పెట్టే రైతన్నుల కోసం ఉన్న న్యాయంగా ప్రవర్తించండి. బువ్వ పెట్టే రైతన్న కోసం ఉన్న సమాధానం ఇవ్వండి. ఎప్పుడు ఆడ ఉక్కు ఫ్యాక్టరీ కడతారు అంటే బాగుంటుందా బాగుండదా? ప్రజలకు అదే అవసరమా? మేము జైల్లో పోయినామా పోలేదా, మా పిల్లలతో బాగుండామా బాగలేమా, మా పిల్లలకు పెళ్లి చేసినామా చేయలేదా, ఈ ప్రజలకి ఏం అవసరమన్నా నాకు తెలియకడుగుతా. రాష్ట్ర ప్రజలారా శ్రద్ధగా వినండి. ఈ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నిక, ఉప ఎన్నిక ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఎన్నికల్లో మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారా మీరు ప్రజలారా? కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవం పోటీ చేసింది. మాకు పోటీ చేసింది ఎవరంటే టీడీపీ కాదు, పోలీస్ మాతో పోటీ చేసింది. పోటీ చేస్తూ ఉండేది పోలీస్ పోటీ చేస్తూ ఉంది. నిజమిది. తెలుగుదేశం పార్టీ కాదు మాతో పోటీ చేస్తూ ఉండేది, పోలీసులు మాతో పోటీ చేస్తున్నారు. రేపు జరగబోయేది అదే. నిజంగా పోలీసులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ శాఖనే ఈ ఎన్నికలలో చిన్న ఎన్నిక, మీకు ఆఫ్టర్ ఆలే 10,000 ఓట్లు ఉండే ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక, రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరగకుండా జిల్లాలో 2 చోట్ల మాత్రం ఎన్నికలు జరిగేటప్పుడు మీకు ఉండబడిన మెన్ను చాలా ఎక్కువ ఉంటుంది, పిలిపించుకుంటారు, 2 చోట్లే కేంద్రీకరిస్తారు. పులివెందుల, ఒంటిమిట్ట పోలీస్ బలగాలు ఎక్కువ ఉంటాయి, మీ దృష్టి ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ చేయొచ్చు. మరి నిజంగా మీరు నిజాయితీగా పనిచేస్తే నా విజ్ఞప్తి ఒకటే పోలీసులకు. మొట్టమొదటిది, పులివెందుల్లో జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో వారమే టైం ఉండేది. 5వ తారీఖు అయిపోతుంది విత్డ్రాయల్ అన్నీ, 6 నుంచి క్యాన్వాస్కి పోవాలా, 12 ఎలక్షన్ వస్తే అదే 5 రోజులు ఉన్నాయి. ఈ 5 రోజులు ఒక్క గొడవ జరగకుండా, ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు ఎన్నికలు జరపలేరా అని అడుగుతున్నా పోలీసు వాళ్ళని. మీరు జరపగలిగితే, ఒక్క గొడవ జరగకుండా, ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా జరపగలిగితే మిమ్మల్ని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అభినందిస్తారు. మీరు సమర్థత కలిగినటువంటి పోలీసులని మిమ్మల్ని అభినందిస్తారు. నెంబర్ 2, మేము మంచోళ్ళమే పోలీసు వాళ్ళము, మీరు చెడ్డోళ్ళు, రాజకీయ పార్టీలు మీరు గొడవలు చేస్తారు, మీరు గొడవలు చేసినాక మరి మేమేం చేయాలా, మేము చేయాల్సిన పని మీరు చేయాలా కదంటే రైట్. పొరపాటున మాలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరైనా చెడ్డవాళ్ళం ఉండి చట్ట పరిధి దాటి మేము చేస్తే, తప్పులు చేస్తే మీరు లాఠీ రులిపించాల్సిందే, పెన్ను రాయాల్సిందే. అప్పుడు ఇరువురి మీద కేసులు పెట్టగలిగితే, ఇరువురి మీద మీ పెన్ను రచనలు చేయగలిగితే, ఇరువురి మీద మీ లాఠీ జల్లు మనిపించగలిగితే ఈ కడప జిల్లా మిమ్మల్ని అభినందిస్తుంది. 3వది, మేము గొడవ జరపకుండా ఉండలేము, మా చేత కాదు. గొడవ జరిగిన తర్వాత ఇద్దరి మీద కేసులు పెట్టాం, ఇద్దరిని లాఠీలతో కొట్టాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని లాఠీలతో కొడతాం అని చెప్పి 5 రోజుల్లో మీరు నిరూపణ చేస్తే ఈ ప్రభుత్వానికి మీరు పహారా కాసినారనేది నిజం. మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ కాదు, పోలీస్ అన్నది ముమ్మాటికి నిజం. మరి ఈ మూడిట్లో దేన్ని నిజం చేస్తారో మీ విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నా. కానీ మా ధర్మం మాకు ఒకటి ఉంటుంది కదా పోలీస్ అధికారులారా, ధర్మానికి ప్రజాస్వామ్యానికి బద్ధులమైన మేం పట్టిన జెండాను ప్రజాస్వామ్యబద్ధంగా గెలిపించుకోవడానికి, చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిపించుకోవడానికి మా ధర్మాన్ని మేము పాటిస్తాం. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని మా పైన దౌర్జన్యాలు చేసినా, మాపై ఎన్ని కేసులు పెట్టినా, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసినా మేము చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకోవడానికి ఎంతవరకైనా త్యాగం చేసేదానికి మేము సంసిద్ధంగా ఉండాలి. మా త్యాగాలను మీరు పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకోవచ్చు. 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఒక 6 రోజులు అన్న ప్రచారానికి. మీకు సమ్మతం అయితే పోలీసు వాళ్ళకు 3 రోజులు వాళ్ళు చేయమను ప్రచారం, మేము చెయ్యం. 3 రోజులు, ఏ 3 రోజులైనా వాళ్ళే కోరుకోమను. 1, 2, 3, 5, 6, 7 మేము కనపడే అనే కానీ ఆ మండలంలో 8, 9, 10 మేము చేస్తాం, వాళ్ళు కనపడాకపోను.
11 అందరూ ఇళ్లలో కూర్చుంటాం, నాయకులం వాళ్ళు మేమంతా. పోలీసు వాళ్ళు మాత్రమే వినండి. 12 వచ్చి ప్రజలు ఓట్లు వేస్తారు. ఎవరు గెలుస్తారో చూడు, ఎవరు గెలుస్తారో చూడు. వాళ్ళు గెలిచినట్టే, మేము గెలిచినట్టే. మేము గెలిచే సర్వసాధారణం, పులిందులో మేము గెలవడం. వాళ్ళు గెలిచే రికార్డు, గిన్నీస్ బుక్, పెద్ద హీరోలు వాళ్ళు అవుతారు. మేము గెలిచే ఏమి కాదు, మేము సమతమే. మరి 3 రోజులు వాళ్ళు తిరగమను, మేము కనపడం. 3 రోజులు మేము తిరుగుతాం, వాళ్ళు కనపడాకమను. చివరి రోజు అందరం ఇళ్లలో కూర్చుంటాం, పోలీసులు ఉండమను అన్ని బూతుల దగ్గర. ప్రజలు స్వేచ్ఛగా రానిండి, ఓటు వేయండి. సమ్మతమేనా? పోలీసు అధికారులు అడుగుతానా, మీరు చేయగలుగుతారా ఈ పద్ధతి? తెలుగుదేశం పార్టీ సంసిద్ధమేనా ఈ పద్ధతికి? ఇవన్నీ ఏంటి జరగవు ప్రజలారా? 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ జిల్లాలో, ఆ తాలూకాలో ఎన్ని దుర్మార్గాలు జరగాలనో, ఎన్ని ఘోరాలు నేరాలు జరగాలనో, ఎంతమంది మీద కేసులు పెట్టాలనో, మమ్మల్ని ఎంతమంది జైలు